ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో కేవలం పెట్టుబడి తగ్గి రాబడి పెరుగుతుందని చాలా మంది రైతులు అనుకుంటున్నారు. ఇది వాస్తవమే. ఇదొక్కటే కాదు, ఈ విధానం వల్ల మేలైన ప్రయోజనాలెన్నో సాగు చేసే భూమిలో కలుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా నీటి అవసరత తగ్గుతూ రావడం. 4 ఏళ్లుగా ఈ విధానంలో సాగు చేస్తున్న శ్రీలక్ష్మి నేలలో ఇదే జరిగింది. గతంలో 15 రోజులకు ఒకసారి ఇచ్చే నీటి తడులు నెల దాటిన తర్వాత అందించినా సరిపోతుంది. వీటి వాస్తవ పరిస్థితులను చూడాలంటే శ్రీలక్ష్మి పంట పొలానికి వెళ్లాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు గెద్దాడి శ్రీలక్ష్మి 4 సంవత్సరాల నుంచి ప్రకృతి పద్ధతిని అనుసరించి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె 2 ఏళ్ల క్రితం ఏటీఎంతో పాటు ఏ గ్రేడ్ మోడళ్ల సాగుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పూర్తయిన పంటల స్థానే వేరే పంటలను రిలే షోయింగ్ చేసుకుంటూ ఏటీఎం మోడల్ కొనసాగిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గెద్దాడి శ్రీలక్ష్మి. మాది అంబటివాన్ చెరువు గ్రామం, పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను గత 4 సంవత్సరాలుగానే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే ఆర్వైఎస్ఎస్ వారు నన్ను ఎఫ్ఎస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. నేను అక్టోబర్ 18వ తారీఖు 2023లో ఈ ఏటీఎం మోడల్ని స్టార్ట్ చేశానండి. 4 ఫీట్ బెడ్, అలాగే మధ్యలో మొక్కజొన్న, సైడ్స్లో వచ్చేసి వంగ, మిర్చి, టమాటా, బార్డర్ క్రాప్స్, ట్యాప్ క్రాప్స్ ఇవన్నీ పెట్టాను. శ్రీలక్ష్మి సాగు చేసిన ఏటీఎం మోడల్లో భూమిని సిద్ధం చేసుకున్న తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి, తీగజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలను నాటుకున్నారు. ఈ సాగులో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. దీంతో పాటు సాగు ప్రారంభంలో కలుపు వేధించిన మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడే తొలగించడం వల్ల క్రమేపీ తీవ్రత తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా జీవ వైవిధ్య పంటల సాగు చేయడం వల్ల పురుగుల తాకిడి నియంత్రణలోకి వచ్చింది. ప్రధానంగా ఏటీఎం ప్రారంభించే సమయంలో 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాల్సి వచ్చేది. సమీపంలో నీటి సదుపాయం లేకపోవడంతో కొళాయి నీటినే పట్టి పంటలకు ఇచ్చేందుకు శ్రమ పడాల్సి వచ్చేది. మొక్కలకి ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అలాగే కోడిగుడ్డు నిమ్మరసం ఇవి ఇన్పుట్స్ అందిస్తాను. అలాగే నేను నేమాస్త్రం, అగ్నాస్త్రం ఇవి యూజ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మధ్య మధ్యలో బయోకల్చర్స్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాను. పురుగు ఉధృతిని బట్టి యూజ్ చేసుకుంటానండి. నాకు వాటర్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది స్టార్టింగ్లోని. తర్వాత నేను ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఎక్కువగా ఇవ్వడం వల్ల మొక్క అనేది నేలలో కూడా వాటర్ని పట్టే గుణం పెరిగింది. అలాగే మొక్క స్ట్రెస్కి గురి అవడం అనేది తగ్గింది. 10 రోజుల దాకా వాటర్ ఇవ్వకపోయినా కూడా మొక్క వాడిపోకుండా హెల్తీగా ఉండేదండి. అది నేనైతే గమనించాను. అయితే 4 ఏళ్లుగా చేపట్టిన ప్రకృతి పద్ధతి సాగు వల్ల భూమి గుల్లబారి తేమ శాతంతో పాటు నీటిని నిలుపుకునే సామర్థ్యం పెంచుకుంది. దీనివల్ల పంటలకు నీటి అవసరత తగ్గుతూ వస్తుంది. దీంతో నెల రోజులకు ఒకసారి నీరు అందించినా సరిపోతుంది. ఈ విధంగా సాగు ప్రారంభం నుంచి అన్ని ప్రయోజనాలు కలగడంతో మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు.
ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను అమ్మకం చేసి నెలకు 5,000 వరకు రాబడి సాధిస్తున్నారు. రైతు సాగు చేసే పొలం ఇంటికి సమీపంలో ఉండటం వల్ల తాజా కూరగాయలను ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా కొనుగోలు చేసే వినియోగదారులు సైతం నేరుగా ఇంటికి వచ్చి తమకు అవసరమైన ఉత్పత్తులను తీసుకెళ్తున్నారు. నా మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయండి. ఆదాయం కూడా నాకు బాగా వస్తుంది. ఆకుకూరలో కానీ కూరగాయలు కానీ మార్కెటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. దీనివల్ల నాకు మంచి లాభం కూడా పొందుతున్నానండి. అలాగే నా ఇంటి అవసరాలకి ప్రతిదీ కూడా నా ఫీల్డ్ నుంచే యూజ్ చేసుకుంటున్నాను నేను. అలాగే బయోడైవర్సిటీ అనేది కూడా నా ఫీల్డ్లోనే ఎక్కువగా ఉన్నది. నేను అన్ని రకాల కూరగాయలను కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేశానండి. అలాగే ఫ్రూట్ క్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశాను ఏటీఎం మోడల్లోని. దానివల్ల నా కుటుంబ అవసరాలకే నేను బయట నుంచి ఏ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏది కూడా తెచ్చుకోవట్లేదు. ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి సాధిస్తూ మేలైన ప్రయోజనాలు పొందుతున్న శ్రీలక్ష్మి చేపట్టిన సాగును తోటి రైతులు అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు.